హల్లెలూయా. అందరూ అలాగే స్తోత్రార్పణ చెల్లిస్తూ ఉండండి. ఈ షాలేం ప్రార్థన మందిరము యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నందుకు, సంఘాన్ని దినదినము వర్ధిల్లింపజేస్తూ ఉన్నందుకు, ప్రతి ఈవిని దేవుడు పరలోకము ధననిధిలో నుండి ఇస్తూ ఉన్నందుకు, ప్రతి కొరత తీరుస్తూ ఉన్నందుకు అందరము రెండు చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించండి. కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లించండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సండే స్కూల్ షెడ్ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మీరు తోడయ్యుండి సంపూర్ణంగా ముగింపులోనికి తెచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో మంది సంఘ బిడ్డలు సహకరించారు, సహాయం చేశారు, ప్రార్థన చేశారు తండ్రి. ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ చిన్న బిడ్డల పరిచర్యని మీరు దీవించండి. సండే స్కూల్ నడుపుతూ ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. దినదినం మంచి జ్ఞానముతో నింపమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను ఆయన వయసులో జ్ఞానములో మీ దయలో వర్ధిల్లునట్లు సహాయం చేయండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడనే వాగ్దానం బిడ్డల పక్షాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాం. ఏదైనా మీ నామాన ప్రార్థన చేసి తండ్రి, ఈ యొక్క షెడ్ను నాయన మీ పరిచర్యకు ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరు దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. కీర్తనలో 136వ కీర్తన మొదటి 4 శరణాలు చెబుతుండగా నా తేజి నుంచి మాటలు పలకండి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తు చెల్లించును. ఆయన కృప పవిత్రమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించును. ఆయన కృప పవిత్రమును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తు చెల్లించును. ఆయన కృప పవిత్రమును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప పవిత్రమును. కొద్ది మాటలు దించును గాక. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు ఈ మందిరము యొక్క ప్రతి కొరత తీరుస్తూ ఉన్నందుకు, ప్రతి అవసరాన్ని ఆయన జ్ఞాపకంలో ఉంచుకొని పరిచర్యలకు ఏమీ కొరత లేకుండా, తక్కువ చేయకుండా సమృద్ధినిస్తూ ఉన్న దేవునికి గట్టిగా సపళ్ళు కొట్టి దేవుని కనపడతాం. అలాగే సండే స్కూల్ పిల్లలు వారి జీవితాల్లో ఒక మంచి పునాది ఇక్కడ వేయబడి రాబోయే దినాల్లో వారు దేవునికి బలమైన సాధనాలుగా వాడబడుదురుగాక. ఆ చిన్న బిడ్డల జీవితాల్లో దేవుడు ఒక మంచి పునాది వేయునుగాక. ఆ చిన్న బిడ్డలను దేవుడు బహుగా దీవించునుగాక. చిన్న బిడ్డలదే పరలోకమని దేవుడు చెప్పిన రీతిగా ఆ చిన్నారి బిడ్డలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆయన వస్తే ఆయనతో ఎత్తబడే గుంపులో వారు ఉందురుగాక. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందురుగాక. ఇక్కడ పాడే పాటలు, చెప్పబడే వాక్యము వారి భవిష్యత్తును మార్చునుగాక. చిన్నారి బిడ్డల ప్రవర్తన ఆశీర్వాదకరముగా మారిపోవునుగాక. ఆ చిన్న బిడ్డల మీద సైతాను శోధనలన్నీ లయమైపోవునుగాక. అలాగే ఈ మందిరములో అనేక పరిచర్యలు చేయటానికి ఆ వంటశాలను కూడా దేవుడు దీవించునుగాక. ఈ మందిర పరిచర్యలో ఎప్పుడు ఏది అక్కడ ఆహారం సిద్ధపరిచిన సంఘానికి అనేకులకు దీవెనకరముగా ఆహారం మార్చబడునుగాక. ఆహారము ఆ పానీయ భాగమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సండే స్కూల్ ఈ వంట రూమును కట్టడానికి ఎవరెవరు ఎంత ప్రయాసపడ్డారో, ఎంతైతే దేవుని సమర్పించారో, దేవుడు వారికి ఇచ్చిన దానిలో సంతోషంగా ఆనందంగా సంఘములో పాల్గొన్న కుటుంబాలని, సంఘమంతటిని దేవుడు పరలోకపు లెక్కలో ఆ పరిచర్యను లిఖించి భూలోకములో వారి సమృద్ధి జీవాన్ని ఇచ్చునుగాక. వారి ప్రతి కొరత తీర్చునుగాక. ఇంకా ఈ మందిరములో ఉన్న ప్రతి విధమైన కొరతలు
దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ కావలసిన ఈవులన్నీ దేవుడే అనేకుల్ని ప్రేరేపించి నడిపించునుగాక. దేవుని పరిచర్యలో చురుకుగా పాల్గొనిన కుటుంబాలను పరలోకములో వాడబారుని స్వాస్థ్యం వారికి దేవుడు దయచేయునుగాక. సంఘములో ప్రేమ, ఐక్యత, సమాధానము దినదినము వర్ధిల్లునుగాక. ప్రభు ఏ నిమిషంలో మధ్యాకాశానికి వచ్చిన సంఘమంతా ఎత్తబడే సంఘంగా ఉండునుగాక. ఆమేన్. ప్రేమగల యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మా హృదయాల్లో ఎంతో గొప్ప ఆనందం ఉన్నదయ్యా. సంఘ సరిహద్దులు మీరు విశాలపరుస్తున్నందుకు నీ స్తోత్రములు. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తూ ఉన్నందుకు నీ స్తోత్రములు. కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీ స్తోత్రములు. బిడ్డల రెక్కల కష్టాజితాన్ని మీరు దీవిస్తూ ఉన్నందుకు నీ స్తోత్రములు. వారు మీ దీవెన పొందిన కొలది మీ పరిచర్యలకు సమృద్ధిగా ఇస్తూ ఉన్నందుకు నీ స్తోత్రములు. ప్రభువా, ఈ పరిచర్యను మీరు బహుగా దీవించండి. ఇది సండే స్కూల్ పరిచర్యకి, అక్కడ వంట చేసే పరిచర్యకి దీన్ని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రభు నామమున ఈ పరిచర్యలకు ఈ భవనాన్ని ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ భవనాన్ని ప్రభువుకు అప్పగిస్తూ ఉండగా ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని మహిమ ఈ స్థలములో ఉండునుగాక. సైతాను క్రియలన్నీ లయమైపోవునుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నింపగలరా, వరదూతలైన 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 నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ వంటశాలను కూడా ప్రభువుకు అప్పగిద్దాం. ఎవరు ఎప్పుడు ఇక్కడ వంట చేస్తున్నా ఏ ప్రమాదాలు జరగకుండా, దుష్టునికి ఎక్కడ చోటు లేకుండా ఎల్లప్పుడూ ఈ ఆహారశాల సమృద్ధిగా నింపబడునుగాక. సమృద్ధి దీవెనలు అనేక మంది ప్రజలు అనుభవించునుగాక. అందరూ ప్రార్థనలు ఏకీకరించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాయం కలిగిన దేవా, మీ వందనాలు నాయన. ఇదిగో ఈ వంట రూమ్ మా సంఘానికి ఎంతో అవసరమై ఉన్నది. ఎంతో కాలం నుంచి ప్రార్థించిన రీతిగా మీరు అనుగ్రహించినటువంటి వంటశాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం మీ నామాన ప్రార్థన చేసి ఈ గదిని ఆవిష్కరిస్తూ ఉండగా తండ్రి, దీనిలో తయారు చేస్తున్నటువంటి పదార్థాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించి మంచి జ్ఞానం బిడ్డలకు అందించి ఏ ప్రమాదములు లేకుండా చక్కటి వంటలు చెదపరుచున్నట్లు సహాయం చేయండి. ఈ రూమును మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ రూమును ఆవిష్కరిస్తూ ఉన్నాం. దేవుడు దీవించునుగాక. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో
ఏకీవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామములో ఒకసారి వందనాలు చేసుకున్న దేవా, ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభావ మీరు ప్రేమించిన ఒంటరి బట్టి వందనాలు చెల్లించుకుంటున్నారు. మీ నామను ప్రతిష్ఠించుగా ప్రభావ మా ప్రియులు ఎరువులను వంట చేస్తుండగా ప్రయత్నం ప్రమాదం లేకుండా మీరు సందే తోడుగా ఉంచమని దీవించి ఆశీర్వదించమని మేము చేసి విన్న పాదాల చెంత చేర్చుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అని వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఇక్కడ జరిగే ప్రతి పరిచర్యకును ఎల్లప్పుడూ తోడయ్యుండి ఏమీ తక్కువ లేకుండా సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.